హాయ్ గైస్, నా పేరు భాస్కర్ రెడ్డి, డెల్టా ఆటో కంట్రోల్స్ బెంగళూరు. నన్ను కనుక మీరు కాంటాక్ట్ చేయాలంటే ఈ నెంబర్స్తో కాంటాక్ట్ చేయొచ్చు. ఈరోజు అయితే మనం వాటర్ లెవెల్ కంట్రోలర్స్ ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్స్ అయితే టోటల్గా మనకి 4 పార్సల్ అయితే పంపిస్తున్నాము వేరే వేరే ఊర్లకి. ఇదైతే కోయంబత్తూరు పంపిస్తున్నాము. ఇతను ఒక రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, వీక్లీ ఈ విధంగా అయితే ఆర్డర్స్ మన దగ్గర ప్లేస్ చేసుకుని అక్కడ వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. కోయంబత్తూరులో కనుక మీకు వాటర్ లెవెల్ కంట్రోలర్ సర్వీసెస్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఇదివరకు అయితే మీకు ఇచ్చాను కదా. వీళ్ళు చాలా బాగా అయితే మీకు ఇన్స్టాలేషన్ సర్వీస్ అయితే అందిస్తారు. అదేవిధంగా ఈ పార్సల్ అయితే కుంభకోణం పంపిస్తున్నాము. తమిళనాడులో కుంభకోణం నుంచి కూడా నాకు చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. అలాగే చేయండి, మీకు నీట్ అండ్ క్లీన్ సర్వీస్ అయితే వీళ్ళు ఇస్తారు. అదేవిధంగా ఈ యూనిట్ అయితే బెంగళూరు లోకలే. ఇది ఆటో చేంజ్ ఓవర్ యూనిట్ ఉంటుంది. ఆటో చేంజ్ ఓవర్ యూనిట్ బెంగళూరు లోకల్కి అయితే పంపిస్తున్నాము. ఇదైతే ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి తణుకు అయితే పంపిస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి కాల్ చేసినా వితిన్ 1 డేలో అయితే మీ ఆర్డర్స్ ప్రాసెస్ చేసి ఈ విధంగా రెడీ చేసి అయితే మేము పంపించేస్తాం. థ్యాంక్ యూ. మన దగ్గర మెయిన్గా వచ్చేసి 4 వేరియంట్స్ కంట్రోలర్స్ అయితే ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది. ఇదేమో అండర్ గ్రౌండ్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్కి వాటర్ని లిఫ్ట్ చేసేటటువంటి కంట్రోలర్. ఫుల్లీ ఆటోమేటికే. అండర్ గ్రౌండ్ ట్యాంక్లో వాటర్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఓవర్ హెడ్ ట్యాంక్లో కనుక వాటర్ తగ్గినప్పుడు మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ చేస్తుంది. ట్యాంక్ ఫుల్ అయినప్పుడు ఆఫ్ చేస్తుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఎంటీ అయినప్పుడు కూడా ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసి మనకి బోర్వెల్లో 2 రకాలుగా ఉంటుంది. బోర్వెల్ మీకు 1 హెచ్పి లోపల లేదా 1.5 హెచ్పి లోపల ఉంటే కనుక బోర్వెల్ 6 కనెక్టర్ మోడల్ అనేసి వస్తుంది. ఇందు లోపల 2 రిలేస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎందుకంటే స్టార్టింగ్ కెపాసిటీని ఆపరేట్ చేయదు ఈ మోడల్ కంట్రోలరు. ప్రైస్ వైజ్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. సో అందువల్ల మీకు కొంతమంది బోర్వెల్ 6 కనెక్టర్ మోడల్ని ఇష్టపడతారు, కొంతమంది బోర్వెల్ 8 కనెక్టర్ మోడల్ని అయితే తీసుకుంటూ ఉంటారు. చూడ్డానికి ఇదే విధంగా ఉంటుంది. దీంట్లో ఓన్లీ రిలే బోర్డు మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. బోర్వెల్ 8 కనెక్టర్ మరియు బోర్వెల్ 6 కనెక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఇదే మీరు ఏదైతే చూసారో ఇందాక ఇదే యూనిట్లో వచ్చి బోర్వెల్ 3 ఫేస్ కూడా ఉంటుంది. మళ్ళీ మా ఇంట్లో బోర్వెల్ ఉంది, అండర్ గ్రౌండ్ ట్యాంక్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ కార్పొరేషన్ వాటర్ వెళ్ళాలి, తర్వాత బోర్వెల్ కూడా ఉంది. రెండింటికి కలిపి 2-in-1 కావాలనుకున్నట్లయితే కనుక ఈ విధంగా 2-in-1 వాటర్ లెవెల్ కంట్రోలర్ యూనిట్ అయితే మీరు బిగించుకోవచ్చు. 2-in-1 ఎలా పనిచేస్తుందంటే అండర్ గ్రౌండ్ ట్యాంక్లో కనుక వాటర్ లేదు అంటే అప్పుడు మాత్రం చేంజ్ అయ్యి బోర్వెల్కి నడుస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ ప్రయారిటీ సెలెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ప్రయారిటీ సెలెక్షన్ స్విచ్ ఇక్కడ ఉంటుంది. మెటల్ స్విచ్ చూస్తున్నారు కదా, ఈ మెటల్ స్విచ్ మీరు ఓన్లీ P1 సైడ్ పెట్టారంటే సంప్ మోటార్ వర్క్ అవుతుంది, P2 సైడ్ పెట్టారంటే బోర్ మోటార్ వర్క్ అవుతుంది. మధ్యలో AC1 ఉంది కదా, ACO సైడ్లో పెట్టి ఉంచారంటే కనుక 2 మోటార్లు అంటే సంప్లో వాటర్ లేనప్పుడు బోర్వెల్కి చేంజ్ అవుతూ ఉంటుంది. అది కాకుండా మళ్ళీ ఇక్కడ ఆటో మాన్యువల్ స్విచ్చెస్ అయితే ఉన్నాయి. మీరు ఆటో మోడ్లో నడవాలా మాన్యువల్ మోడ్లో నడిపించాలా అనేసి కూడా మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు. ఇదే కంట్రోలర్లో మన దగ్గర ఒక 3 వేరియంట్లు అయితే ఉంటుంది. ఇది ఆటో చేంజ్ ఓవర్ అన్నాను. ఇదే విధంగా ఆల్టర్నేట్లో కూడా వర్క్ అవుతూ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం